కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, అవునా కాదా? ఏమమ్మా, అవునా కాదా? ఇది పరిపాలన, ఇది ఒక చెత్త పరిపాలన. చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి చరిత్రలో ఒక్క సైకో తప్ప ఎవరూ లేరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది అడిగితే నా మీద దాడి చేస్తావా, నన్ను కేసులు పెడతావా, నన్ను అరెస్టులు చేపిస్తావా? నిన్ను ఎండగట్టడానికే నేనున్నా. నేను ప్రతిపక్షంలో ఉండేది పోరాడడానికి ప్రజల తరపున, అవునా కాదా తమ్ముళ్ళు? 200 టిప్పర్లు మీ తాత సొత్తా ఇది? మీ తాత జాగీరా ఇది? దోపిడీ చేసి అడగాలనా లేదా? దొంగలను పట్టుకోవాలనా లేదా? పట్టుకుంటే మా మీద దాడులు చేస్తావా, కేసులు పెడతావా? నువ్వు భరించా, భయపడినంటున్నాడు మా తమ్ముళ్ళు. భయపడితే బానిసత్వమే. తిరుగుబాటు చేస్తే పరారైపోతారు వీళ్ళు. ఆ తిరుగుబాటు సత్యవేడు నుంచి ప్రారంభించాలి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను అడుగుతున్నా, ఈరోజు ఇంకొక పక్కన ఒకసారి చూస్తే అసెంబ్లీ సాక్షిగా బూతులు తిట్టారు. ఎవడైతే ఎక్కువ బూతులు తిట్టాడో వాడికి మంత్రి, ఇంకా ఎక్కువ బూతులు తిడితే వాడికి ప్రమోషను, నా మీద దాడి చేపిస్తే వాడికి ఒక మంత్రి. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ పైన దాడి చూశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా నేను. అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే నీకెందుకు అంత కడుపు మంట అని అడుగుతున్నా. ఒక నీతి నిజాయితీగా ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్, అవునా కాదా? రాష్ట్రం కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్, అవునా కాదా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని అలయన్స్ ఉండాలని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తిని నోటికొచ్చినట్లు రాష్ట్రమంతా దోచేసి ఆయన మీద అవినీతి ఆరోపణ చేస్తావా? ఆయన కాలి గోటి వేలు గోటికి కూడా సరితోగో నువ్వు. ఈరోజు సినిమా చేస్తే డబ్బులు ఇస్తారు ఆయనకు, ఒక సూపర్ స్టార్ ఆయన. నీకేమి ఇస్తారు నువ్వు రాజకీయం లేకపోతే? ఒక నయా పైసా మనకు వస్తాడా ఈ జగన్మోహన్ రెడ్డి? ఏమన్నా తెలుసా జగన్మోహన్ రెడ్డికి? ఏదైనా తెలిసిన పని చేస్తే సత్తా ఉందా జగన్మోహన్ రెడ్డికి? నువ్వు ఆయన గురించి మాట్లాడతావా అంటున్నాడు. పెళ్లాల గురించి మాట్లాడతాడు. అందుకే ఆయన అన్నాడు, ఓకే నువ్వు కూడా రారా, నీతో కూడా సంసారం చేస్తానన్నాడు. అన్నాడా లేదా? సిగ్గుందా లేదా? సిగ్గుంటే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. అందుకే అంటున్నా, నీకేమైనా సిగ్గుంటే పవన్ కళ్యాణ్తో పోయి సంసారం చెయ్యి, అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది. అంటే నోరు బారేసుకోవడం అంటే, పురంధేశ్వరి ఉంది బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు, మా బంధువే. కానీ 30 ఏళ్లుగా ఆవిడ కాంగ్రెస్ లో ఉంది, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. దేశంలో చాలా మంది కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆవిడ గురించి మాట్లాడతావా నువ్వు? ఇప్పుడు మీ చెల్లెలుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, దానికి సమాధానం చెప్పే సత్తా నీకుందా సైకో అని అడుగుతున్నా. ఆవిడ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తావా సైకో అని అడుగుతున్నా. రాజకీయాల్ని కలుషితం చేసిన దుర్మార్గుడు ఈ సైకో. ఈ రాష్ట్రంలో ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసకారుడు, జగన్మోహన్ రెడ్డి ఒక దోపిడీదారుడు. అంటే రాష్ట్రంలో ఉండే సంపద అంతా ఆయనకే కావాలి, రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేయాలి. అడిగితే వాళ్ళందరిపైన కేసులు పెట్టి దాళ్లు చేసి ఇంటి మీదకి పోలీసులు పంపించి మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే 5 సంవత్సరాలు కంటి నిండా నిద్రపోని రాత్రులు ఉన్నాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.
నిన్న చూశారు గులకరాయి, విజయవాడలో గులకరాయి. ఆయన పోతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిపోయిందంట. నేను ఆఫ్ చేశానా? ఎవరిది గవర్నమెంట్ ఇక్కడ? ఎవరిది గవర్నమెంట్? నీ గవర్నమెంట్ అవునా కాదా? ఎవడో అందులో నుంచి గులకరాయి వేసాడంట నాటకం. ఆ గులకరాయి హత్యా ప్రయత్నం అంట. నేను ఆయన్ని చంపేయడానికి గులకరాయితో దాడి చేశానంట. ఏం తమిళలో బాగుంది కదా కథ. దానికి ఈ పోలీసులు హత్యా ప్రయత్నం కేసే పెట్టేశారు. అంటే నీ పైన ఒక గులకరాయి పడితే ఇంత కలవరం కావాలి? నా పైన రాళ్లతో కర్రలతో పోయిన దిక్కల దాడులు చేసేవే, సమాధానం చెప్పే ధైర్యం ఉందా సైకో అని అడుగుతున్నా. నేను అడుగడుగునా నా పైన దాడి చేశారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం చేశారా లేదమ్మా? చూశారా లేదమ్మా? ఒకసారి నేను ఎక్కడికి పోతే అక్కడికి వచ్చేవాళ్ళు, రాళ్లతో కొట్టేవాళ్ళు, చెప్పులేసేవాళ్ళు, కర్రలతో వచ్చేవాళ్ళు. ఆ డీజీపీ చెప్పేవాడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ ఉంది, నిరసన తెలియజేస్తారని. నీ మీద రాయేస్తే మాత్రం హత్యా ప్రయత్నం, మా మీద చెప్పులేసినా రాళ్లేసినా పవన్ కళ్యాణ్ రానీయకుండా చేసినా అది ప్రజాస్వామ్య సైకో? ఇది సైకో కాకపోతే ఏం తమ్ముళ్ళు మీరే చెప్పండి. అంటే మనిషి యొక్క అహంకారం, మనిషి యొక్క సైకో నేచర్తో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం అడుగుతున్నా. ఈరోజు మీలో ఉండే ఒక చైతన్యం కోసం నిన్న మొన్న మాట్లాడుతున్నాడు. నేను పెత్తందారంట, ఈయన పేదవాడు గొడ్డలి. ఆ గొడ్డలి కూడా నిన్ననే కడప కోర్టులో వేసి అది ఎవ్వరూ మాట్లాడకూడదని ఆర్డర్ తెచ్చిన సైకో ఇతను. మొన్నే మీరు చూశారు ముందు ఎలక్షన్ లో కోడి కత్తి, మొన్న ఎలక్షన్ లో కోడి కత్తి డ్రామా, ఈసారి గులకరాయి డ్రామా. మాట్లాడితే మన మీద దాడి, ఎదురు దాడి. ఆయన ఏదో పాపం ఆయన మీద గులకరాయి వేస్తే తెలుగు తల్లిని అవమానించినట్టంట, 5 కోట్ల ప్రజలకు అవమానం జరిగినట్టంట. నా మీద రాళ్లు చెప్పులు కర్రలతో దాడి చేసి నేను తెలుగువాడు కాదంట. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే నా మీద దాడి చేయొచ్చు, తప్పు లేకపోయినా అరెస్ట్ చేయొచ్చు, మమ్మల్ని ఏమైనా చేస్తావు. నువ్వు మాత్రం నాటకాలు ఆడతావా డ్రామా యాక్టర్? నీ నాటకాలు కట్టి పెట్టమని హెచ్చరిస్తున్నా. నిన్ను ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి హెచ్చరిస్తున్నా. నేను ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ. మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా ఈ ముఖ్యమంత్రి? ఎక్కడన్నా రోడ్డు మీదకి వచ్చాడా తమ్ముళ్ళు? ఎక్కడన్నా ప్రజలను కలిశాడా? 5 ఏళ్లలో ఒక ఎమ్మెల్యేని కలిశాడా? ఒక ఎంపీని కలిశాడా? ఆదిమూలానికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చుండు, వరప్రసాద్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చుండు. 5 ఏళ్లు ఎవరిని కదలలేదు. సాయంత్రం అయితే లెక్కలేసుకుంటా కూర్చున్నాడు ఎంత వచ్చింది ఆదాయం అని. ఆయనకు బాగా జ్ఞాపకం. ఒకటి బటన్ నొక్కడం, ఒక బటన్ నొక్కి నాటకాలు ఆడడం, ఇంకో బటన్ నొక్కి రాష్ట్రంలో సంపద అంతా ఇంటికొచ్చేట్టుగా చేసుకోవడం. ఈ సైకో ప్రవర్తన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే విషయం మిమ్మల్ని చెప్తున్నాను. ఏ పని చేయాలన్నా దానికి ఒక ఎల్పీ క్రియేట్ చేసుకుంటారు ఈ సైకోలు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ పెట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ రద్దు చేసావా లేదా అని అడుగుతున్నా. తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వేరే ప్రభుత్వం వచ్చింది రద్దు చేసిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరి తమ్ముళ్ళు అక్కడ మంచి పథకం అని వదిలిపెట్టారు. ఈ సైకో మాత్రం పేదవాడు కడుపు నిండా తిండి పెట్టే పథకానికి రద్దు చేసే పరిస్థితి వచ్చాడంటే మళ్ళా ఈయన పేదల పక్షం అంటే నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.
అంటే పేదవాడు తిండి తింటే కడుపు నిండా భోంచేస్తే సహించలేని పెత్తందారు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, విదేశ విద్య, పేద పిల్లలు బాగా చదువుకుంటే ప్రపంచంలో మంచి ఉద్యోగాలు వస్తాయని 10 లక్షలు 15 లక్షల రూపాయలు ఇచ్చి నేను చదివించాను. అది మీరు రద్దు చేశారు. నేను అడుగుతున్నా, పేద పిల్లల విద్యకు డబ్బులు రద్దు చేసిన నువ్వు పేదవాళ్ల పక్షం అని అడుగుతున్నా.